అందరికీ నమస్కారం. పేదరికాన్ని తెచ్చే 9 అలవాట్లు. ఈ 9 అలవాట్లు ఇంట్లో పేదరికం తెస్తాయి. మీకు తెలుసా? మన రోజువారీ జీవితంలో కొన్ని చిన్న చిన్న అలవాట్లు మన ఇంట్లో పేదరికం ఎక్కువ చేస్తాయని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కాని వాస్తుశాస్త్రం ప్రకారం ఇది పూర్తిగా నిజం. కొన్ని అలవాట్లు మానుకోవాలని మన ఇంట్లో పెద్దలు సదరు చెప్తూ ఉంటారు, కాని వాటిని అర్థం చేసుకోకుండా కష్టాలు పాలవుతాం. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మన ఇంటికి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయి. మన ఇంట్లో ఉన్న లక్ష్మిని దూరం చేస్తాయి. మీ ఇంట్లో నిరంతరం ఆర్థిక సంక్షోభముంటే మీరు తెలియకుండానే అలాంటి కొన్ని అలవాట్లను అనుసరించే అవకాశం ఉంది. ప్రమాదకరమైన ఈ అలవాటు గురించి తెలుసుకుని మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకోండి. అంతకంటే ముందు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కమెంట్ సెక్షన్లో జై లక్ష్మీమాత అని కమెంట్ చేయండి. వంటగదిలో తిన్నపాత్రలు. ఈ రోజుల్లో బద్ధకం ఎక్కువై తిన్నపాత్రలను కూడా శుభ్రం చేసుకోలేకపోతున్నారు. ఇది ఎంత చెడ్డలవాటో మీకు తెలుసు? తిన్నపాత్రలను కడగకుండా ఎక్కువసేపు అలాగే ఉంచుతారు. మరికొంతమంది అంట్లు ఎండిపోయేదాకా అట్లాగే ఉంచుతారు. అయితే ఈ అలవాటు మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పుట్టిస్తుందని మీకు తెలుసా? వంటగదిలో ఎప్పుడూ పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే రాహుకేతువు మీ ఇంటిపై అశుభ ప్రభావం చూపుతారు. ఇది మాత్రమే కాదు, ఆహారం తిన్న తర్వాత మీ చేతులను వెంటనే కడుక్కోండి. కొంతమంది ఆహారం తిన్న తర్వాత చేతులను నాకుతూ ఉంటారు. ఇది ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. ఈ అలవాటు మానుకోండి. మంచం మీద చేసే పనులు. ఈ రోజుల్లో అందరూ ఏ పని చేసినా మంచం మీద కూర్చొని చేయడం మొదలుపెడుతున్నారు. ఇంటికి వచ్చిన కోడలు కూడా ఇలాగే చేస్తున్నారు. ఈ అలవాటు ఎంత చెడ్డదో మీకు తెలుసా? ఈ పని ఇంటిలో ఉండే లక్ష్మీమాతకు మీపై కోపం తెప్పిస్తుంది. వాస్తుశాస్త్రంలో మంచం మీద కూర్చొని ఆహారం తినడం నిషేధించబడింది. వాస్తుశాస్త్రం ప్రకారం మంచం మీద కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల మన ఇంట్లో వాస్తుదోషాలు వస్తాయని నమ్ముతారు. దీనివల్ల మన నడక తప్పి ఇంట్లో సుఖశాంతులు దెబ్బతింటాయి. అలాగే కొన్నిసార్లు బద్ధకం వలన లేదా ఈ అలవాటు వలన వంట చేసిన తర్వాత వంటగదిని మురికిగా వదిలేస్తారు. దాని కారణంగా ఆ వంటగది నుండి ఇల్లు మొత్తం పేదరికం వ్యాపిస్తుంది. అలాంటి ఇంట్లో సంపద ఎప్పుడూ పరగదు. వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండే ఇళ్లల్లో సంపాదన దేవత లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. పడుకునే సమయం. మన గ్రంథాలు మరియు పురాణాలలో నిద్రించడానికి సరైన సమయం నిర్దేశించబడింది. సూర్యోదయానికి ముందే నిద్రలేవటం మరియు రాత్రి సమయంలోనే నిద్రపోవాలి అని చాలా చక్కగా వివరించారు. కాని సోమరితనం కారణంగా కొంతమంది సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో నిద్రపోతూ ఉంటారు. ఇది చాలా అసుగకరమైనదిగా మన పెద్దలు చెప్తారు. అలాగే వాస్తుశాస్త్రంలో కూడా ఉంది. ఇలా చేసే వ్యక్తులపై లక్ష్మీదేవి కోపం తెచ్చుకుని అతని ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఉదయం వేళ పూజకు ఉత్తమమైన సమయం. ఈ సమయంలో నిద్రించడం లక్ష్మీదేవిని అవమానించడం ఒకటే. సంధ్యాసమయం కూడా పూజకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో నిద్రపోవటం అశుభంగా పరిగణించబడుతుంది. అలాగే మీరు పడుకునే మంచం మీద ఎప్పుడూ మురికిని వదలకండి. మంచం మీద మురికిగా ఉన్నా లేదా చినిగిపోయిన బెడ్షీట్లను వాడకండి. వీటి నుండి ప్రతికూల శక్తి ప్రభావితం కలగజేస్తుంది. మీ విధిని ప్రభావితం చేస్తుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే బెడ్ని శుభ్రం చేసి బెడ్షీట్లను అమర్చాలి. చాలా రోజులు మంచం మీద ఒకే బెడ్షీట్ ఉంచవద్దు. మురికి బెడ్షీట్ మీ ఇంటికి పేదరికం తెస్తుంది. రోజువారీ పూజ చేసిన తర్వాత పూజగది ఎప్పుడూ మురికిగా ఉండకుండా చూసుకోండి. మరియు దానిని శుభ్రంగా ఉంచడం వాటి పట్ల గౌరవానికి సంకేతం. మీరు ప్రతిరోజూ పూజ చెయ్యకపోయినా, పూజ చేసే చోట దుమ్ము పేరుకుపోయి ఉన్నా మీ ఇంట్లో పేదరికం అలాగే ఉంటుంది మరియు మానసిక ఒత్తిడి కొనసాగుతుంది. అంతేకాకుండా హిందూ మతంలో పూజలు మరియు ఉపవాసాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మీరు పూజ మరియు ఉపవాసం భక్తితో చేయకపోతే లక్ష్మీదేవి ఆగ్రహిస్తారు. ఇది మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం మరియు పేదరికానికి దారితీస్తుంది. దానిని మీరు ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే రాత్రిపూట పూజగదిని ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. పూజ చేసిన తర్వాత దేవుడి తలుపులను మూసివేయండి. దేవుడి విగ్రహం మరియు చిత్రంపై ఏదైనా వస్తువు ఉంచండి, లేదా పూజగది యొక్క గుమ్మానికి ఒక తెరను ఉంచండి. రాత్రిపూట బట్టలు ఉతకడం. వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం మానుకోవాలి. ఇలా చేయడం ద్వారా ప్రతికూల పరిస్థితులు ఇంట్లో సంభవిస్తాయి. ఎందుకంటే రాత్రిపూట ప్రతికూల శక్తులు ఇంట్లో మరింత ప్రభావం చూపుతాయి. చంద్రుని చల్లని వెన్నెలలాంటి రాత్రి ప్రశాంత వాతావరణంలో బట్టలు ఉతకడం మానుకోండి. రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల ఇంట్లోని వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడు. మన గ్రంథాలు మరియు పురాణాలలో చీపురులో లక్ష్మీదేవి నివాసముంటుందని చెప్పడంతో సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊరిస్తే
తల్లి లక్ష్మీదేవి వారిపై కోపంగా ఉంటుంది మరియు వాస్తుదేవత కూడా కోపంగా ఉంటారు. రాత్రిపూట యూడవడం చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం, శాంతిపోయి చెడు ప్రభావాన్ని చూపుతుంది. అదే సమయంలో చాలామంది స్నానం చేసిన తర్వాత బాత్రూం డోర్ని తెరిచి ఉంచుతారు. ఇలా అస్సలు చేయకండి. బాత్రూం మురికిగా ఉంచే అలవాటు కూడా ఉంటుంది. తెలియకుండా ఇలా చేస్తే ప్రతికూల శక్తి ఇంట్లో వ్యాపిస్తుంది. కాబట్టి ఈ తలుపులు ఎప్పుడూ మూసి ఉంచాలి. బాత్రూం శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి మంచిది. గోళ్లు కొరకడం లేదా నమరడం. కొంతమంది గోళ్లను కొరుకుతూ ఉంటారు. దీనివల్ల సూర్యుడు బలహీనంగా ఉంటాడు. ఇలా చేసేవారికి కంటి సమస్యలు వస్తాయి. ఇలా చేసేవారిని ఎటువంటి కారణం లేకుండా అవమానిస్తారు. ఎందుకంటే గోళ్లు కొరికే అలవాటు చేతుల పరిశుభ్రతపై ప్రభావం చూపడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చేడు చేస్తుంది. ఇది హానికరం. అలాగే చెప్పులను గుమ్మం ముందు అక్కడెక్కడ విసిరేయడం చాలామందికి అలవాటు. ఇలా విసిరే అలవాటు మీ జీవితంలో ప్రతికూల శక్తిని ఎక్కువ చేస్తుంది. చెప్పులను ఎప్పుడూ ప్రధాన ద్వారం ముందు ఉంచవద్దు. ఇది మీ ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి రాకను అడ్డుకుంటుంది. ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యం. చెప్పులు, బూట్ల కోసం ఒక రాక తయారు చేపించుకుని అందులో ఉంచండి. పనికిరాని పుస్తకాలు, వార్తాపేపర్లను వెంటనే ఇంటి నుండి బయటపడేయండి. ఇది మీకు అశాంతి వాతావరణం తెచ్చిపెడతాయి. సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత బంధువులైనా సరే డబ్బు ఇవ్వకూడదు. ఇలా చేయడం ద్వారా మీ అప్పుల భారం మరింత పెరుగుతుంది. అలాగే ఇచ్చిన డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది మీకు ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలకు సమర్పించే సమయం, దానం చేసే సమయం కాదు. అలాగే సాయంత్రం తర్వాత పాలు, పెరుగు వంటి వాటిని దానం చేయకూడదు. వీటిని దానం చేయడమంటే మీ లక్ష్మిని మీరే వేరేవారింటికి పంపించడమే. అనవసరంగా దానం చేయడం వల్ల డబ్బులు నష్టపోతారు. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద చీకటిగా ఉంటే వారి పని కూడా చెడిపోతుంది. దీనివల్ల కష్టపడి పనిచేసినా చాలా పనులు సఫలం కావు. మీరు ఎంత కష్టపడినా పనులలో విజయం సాధించలేరు. ఎందుకంటే ప్రధాన ద్వారం ఇంటి ముఖం. చీకటి కారణంగా ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. ఇంట్లో అమర్చిన గడియారానికి వాస్తుతో పెద్ద సంబంధముందని మీకు తెలుసా? దిండు కింద గడియారం పెట్టుకుని నిద్రపోయే అలవాటు మీకు ఉందా? అయితే ఇది మీకు చెడ్డ సమయాన్ని ఇస్తుంది. మన శరీరంపై అయస్కాంత క్షేత్రం ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరియు మీ నిద్రను పాడుచేస్తుంది. ఇంట్లో గడియారం ఎప్పుడూ గోడకి వేలాడుతూనే ఉండాలి. ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉండాలి. మీ ఇంట్లో ఏదైనా గడియారం చెడిపోతే వెంటనే దానిని ఇంటి నుండి తీసివేయండి. పగిలిపోయిన గడియారాన్ని తప్పనిసరిగా బయటపడేయండి. లేకపోతే లక్ష్మీమాత మీతో ఎప్పటికీ ఉండదు. ఇవి కాకుండా ఇంట్లో తుప్పుపట్టిన ఇనప వస్తువులను ఉంచడం వాస్తుశాస్త్రంలో అశుభంగా భావిస్తారు. ఇవి ఇంట్లో ఉంటే అనవసరమైన ఒత్తిడి కలగజేస్తుంది. దీని నుండి శారీరక స్థితి మరింత దిగజారుతుంది. ఎందుకంటే తుప్పుపట్టిన ఉపకరణాలు ప్రతికూల శక్తికి మూలం. అలాగే ఇంట్లో ఎప్పుడూ పాడైపోయినా లేదా తుప్పుపట్టిన తాళాలు ఉంచకూడదు. ఇవి చెడ్డవి. ఎందుకంటే తాళాలు కుటుంబ సభ్యుల పురోగతిని అడ్డుకుంటుంది. వంటగదిలో విరిగిన, పాడైపోయిన పాత్రను గ్యాస్పై ఉంచకూడదు. ఎల్లప్పుడూ స్టవ్ శుభ్రంగా ఉంచాలి. దీని నుండి ఇంట్లో ఆనందం మరియు శాంతితో శ్రేయస్సు వస్తుంది. అలాగే సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. పొయ్యి ఇంటికి గుండెలాంటిది మరియు దానిని శుభ్రంగా ఉంచడం ద్వారా ఇంటికి సానుకూల శక్తి వస్తుంది. పొయ్యి మీది ఖాళీ పాత్రలు ఉంచడం వల్ల ఇంట్లో దారిద్ర్యం ఏర్పడుతుందని పురాణాలలో చెప్పబడింది. అలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ దేవతల ఆశీర్వాదం ఉండదు. ఖాళీ పాత్రలు, అశుభ్రంగా ఉన్న పాత్రలు పేదరికానికి చిహ్నంగా పరిగణించబడతాయి. పూజగది తర్వాత వంటగది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది మరియు ఇది దేవతలకు నివాసం వంటిది. కావున వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటే మీ కుటుంబంపై దేవతామూర్తుల ఆశీస్సులు ఉంటాయి. ఏదైనా కవితప్పలచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.